అమ్మాయి గారు, అమ్మాయి గారు, టైం ఎంతైంది? 10 అయిందమ్మా. నేను స్నానానికి వెళ్తాను, కొంచెం కాఫీ పెట్టు. అటగేనమ్మా. మీరు మీ మేడం గారు రమ్మన్నారు, ఉన్నారా? స్నానం చేస్తున్నారు, రండి. ఇంకెవరున్నారు లోపల? అమ్మగారు వాళ్ళు కాశీ వెళ్ళారయ్యా. ఓ, నువ్వేం చేస్తున్నావు? కాఫీ పెడతానయ్యా. ఓ పని చేయి. చెప్పండి అయ్యా. దాన్ని 1/2 చేసి నాకు ఒకటి ఇవ్వు. అటగేనయ్యా, కూర్చోండి. అలాగే. ఇంగ్లీషా? మనకెందుకులే. పద్మ, నేను చూస్తానులే. మీరు? నా పేరు శైలజ, మీతో కొంచెం మాట్లాడాలి. ప్లీజ్ కమ్. కూర్చోండి. ఏం మాట్లాడాలి? సత్య గురించి. తను ఇక్కడికి వచ్చాడా? లేదే. మీరేదో చెప్తున్నారు. నేను సత్య ప్రేమించుకుంటున్నా. మంచిది. కానీ ఈ మధ్య అతనిలో తేడా వచ్చింది. ఇదివరకు అట్లా మాట్లాడట్లేదు, నాతో ఏం చెప్పట్లేదు, ఎప్పుడు ఎక్కడుంటాడో తెలియట్లేదు. కానీ నాకు మాత్రం ఎప్పుడూ కళ్ళెదిరే ఉన్నట్టుంటాడు. చూడండి, ఇప్పుడు కూడా మీ వరండాలో ఉన్నట్టు అనిపిస్తున్నాడు. ఎవరు లేరే? మీకు కనిపించడు, నాకు కనిపిస్తాడు. అదే ప్రేమంటే. ఇదంతా నాకెందుకు చెప్తున్నారు? నిజంగా మీకు తెలియకపోతే నేను అదృష్టవంతురాల్ని. తెలిసి తెలియనట్టు నటిస్తే మాత్రం నేనేం చేయలేను. నాకు నిజంగా మీరేం మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు. అర్థం అవ్వక్కర్లేదు, కానీ సత్య కనిపిస్తే మాత్రం నీకోసం బతికే ఒక అమ్మాయి ఉందని చెప్పండి చాలు. ఎవరా అమ్మాయి? నేనే. ఏమండి, మీరెప్పుడు వచ్చారు? నేను వచ్చి చాలాసేపు అయింది. స్నానం చేస్తున్నారంటేను అలా తిరుగుతాను. ఇప్పుడు ఎవరు వచ్చారో తెలుసా? ఎవరు? శైలజ. శైలు? తను ఎందుకు వచ్చింది? తను హే, ఇప్పుడు తన గురించి. డోంట్ టచ్ మీ. ఎందుకని? ఇందాక తన కోసం చేసిన కాఫీ నాకు ఇచ్చారన్నమాట. అది చెప్పకుండా 2 కాఫీ తెచ్చినప్పుడే నాకు డౌట్ వచ్చింది. డౌట్ ఏంటి? డౌట్ ఏంటి? తన్ని ఇంట్లో దాచుకుని ఏమీ తెలియనట్లు ఎంత నాటకం ఆడావే. మీరేం మాట్లాడుతున్నారు? బూతులు రాక తెలుగు మాట్లాడుతున్నాను. సారీ, మీరు మంచి మూడ్ లో ఉండగా డిస్టర్బ్ చేసినట్టున్నాను. క్యారీ ఆన్. లేదు, అలాంటిదే లేదు. శైలు, 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 నాకేం చెప్పొద్దు. శైలు ప్లీజ్ నా మాట విను. డోంట్ స్టాప్ మీ. నువ్వు ఆగాలి. ఎందుకు? నువ్వు తీసుకెళ్తున్నా అమ్మాయి బ్యాగ్. నీ బ్యాగ్ అక్కడ ఉంది. ఇంకా నా మీద ప్రేమతో ఆపామనుకున్నాను. ఇదిగో మీ ముష్టి బ్యాగ్. అది నువ్వు కలిసి మీ ఇష్టం వచ్చినట్టు కులకండి. తీసుకో. శైలు, నువ్వు అనుకున్నట్టుగా మా ఇద్దరి మధ్య అలాంటి సంబంధం లేదు. నిజంగా? ఒట్టు. జస్ట్ పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం అంతే. పెళ్ళా? నువ్వు రావాలి. రాధను రమ్మన్నాడు మగాళ్ళు స్నానం చేస్తాంటే ఇటు వచ్చావు. తమరు స్నానం చేయడానికి వచ్చి చేపలు పడ్డానికి వచ్చాను. నా ఇట్టం. సర్లే పెట్టలే. ఇలా బయటకు వచ్చానంటే నీ పని చెప్తాను. ఇదేది రండి చూద్దాం. ఇదిగో శుభ్రు, నా శుభ్రు కూడా నాకు చెప్పా. నేను ఈయనంటే ఈయన. శుభ్రు 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 శుభ్రు. ఇది నచ్చగొళ్ళ. ఒరే ఒరే, నీకు వచ్చి వస్తాను నాకు. మళ్ళీ మా ఇంటికి వచ్చి తీసుకుంది కానీ నేనివ్వను. ఇలా మీ ఇంటి దాకా దిష్మలతో వస్తే నన్ను చూసి కుక్కలు మరుగుతాయి. ఒరే, నువ్వు వెళ్తే మరుగుతీరా, నేనంటే కరుస్తీరా. ఒరే ఒరే, నీకు పట్టుకొచ్చి కొని పెడతాను కానీ ఆ కొంచెం ఒకసారి ఎవరా బాబు. పట్టుకొచ్చి కొనుక్కోతే ఊరుకోను. కోడలకు శోభనం చీర కొనుక్కురారా అని గోపిగాడిని పంపి 2 గంటలైంది. ఇంత మట్టికి రాలేదు. మగవాళ్ళు చేయాల్సిన పనులు ఒక్కటి చేయలేరు కానీ ఆడని పనులకు మాత్రం రెడీ అయిపోతారు. ఇదిగో మగ పేరెంటాలు, మీరెళ్ళి శోభనం రాత్రి ఎలా మసులుకోవాలో అబ్బాయికి ట్రైనింగ్ ఇవ్వండి. ఇదిగో నువ్వు కూడా వెళ్ళి గుళ్ళని రెడీ చేయి. వెళ్ళండి వెళ్ళండి. నువ్వెక్కడికయ్యా పాపరాడు మావా. మామ ఎవరికి? తెల్లాటి మంచం
ఆగుతా లేదో చూడద్దు రా. నా కొడుకు ముందు పరుగు తీసేట కర్మ కొద్ది దొరక. పెన్నులు పెన్నులు. ఎందు సేట మనసులో ఇల్లు. అమ్మో, ఈ చాటగాడు ఇక్కడున్నాడేంటి? ఉంటే ఉన్నాళ్లే, నాకు పెళ్లి ముఖ్యం. నీకు దండం పెడతానురా. నేను నీకేం అపకారం చేశాను నాయనా? నీకేం కావాలో చెప్పు బాబు. పెన్నులు, రకరకాల పెన్నులు, పుచ్చుకి పెన్నులు, స్కెచ్ పెన్నులు, పుచ్చుకి పుచ్చుకీలు, పుచ్చుకి పుచ్చుకీలు, పుచ్చుకి చేట పుచ్చుకి చేట పుచ్చుకి చేట. పుచ్చుకి పుచ్చుకి. అయ్యో, నేను ఈ చేటతోనే చచ్చిపోతుంటే నువ్వు ఈ బుచ్చికీలు ఎక్కడ తయారయ్యావురా? అది కాదు సార్, మీరు ఈ పెన్నులని కొంటే నా పెళ్లి ఇమిడియట్ గా అయిపోతుంది సార్. మీరు ఈ పెన్నులు కొనటానికి నా పెళ్లికి లింక్ ఉంది సార్. ఇది లాస్ట్ ఛాన్స్ సార్. ఆగు. ఓకే, ఆగక్కడ. నేను ఒక బ్రహ్మాండమైన ఐడియా చెప్తాను, చేస్తావా? చెప్పండి సార్. చేస్తావా? చేస్తాను సార్. నువ్వు నేను చెప్పినట్టు చేస్తే నీ పెన్నులన్నీ నేను కొంటా, నీ పెళ్లి దగ్గరుండి నేను చేస్తా. అయ్య బాబాయ్, నాకు మీరు దేవుళ్ళ దొరికారు సార్. అవునా? అవును సార్. ఈ చాట మాట ఏంటో కనుక్కో బాబు. అయ్య బాబాయ్, ఈ చాటగడు గురించి నా వల్ల కాదు సార్. నీ వల్ల కాకపోతే నీ పెళ్లి నా వల్ల అంత కాదు. మాట అనకండి సార్. చేస్తా. చేస్తావా? చేస్తా. ట్రై చేయి. చేస్తా. నీకు తిరుగులేదు. చేస్తా. విజయం నీదే. వీడి చాట మాట ఏంటో కనుక్కో. దూకు దూకు ఓకే. దూకు. ఓకే. దూకరా. దూకు. బుచ్చుకి 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 ఎంత చాట? బుచ్చుకి 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 మాసోలేసా పొలాసా మాసోలే కెత్తిరి మా కారు. బుచ్చుకి 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 ఆ సలకో షక్కుని ఇసిక్కి సింబల్ కండిసి కండి పిల్లి. బుచ్చుకి 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 బుచ్చికి బుచ్చుకి 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 ఏ బుచ్చుకి? ఏ సలకో బుచ్చుకి? షక్కుని ఇసిక్కి సింబల్ కండిసి కండి పిల్లి జూ మారి జుమ్ జుమ్ బ్రాయని సదసు నటశ్రీ బిల థాం పోదిని సుతక చల పావనే. నన్ను నువ్వు బుచ్చుకి ఆ బుచ్చుకి ఆ. సార్ బుచ్చుకి రే బుచ్చుకి నువ్వు బుచ్చుకి బుచ్చుకి సార్ పోలీస్ బుచ్చుకి ఇది పోలీస్ ఇది పోలీస్ పోలీస్ జైల్ జైల్ పోలీస్ అమ్మో. పోలీస్ రే నిన్ను ముక్కలు 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 బుచ్చుకి కాకులు గద్దలు బుచ్చుకి రే నువ్వు నన్ను బుచ్చుకి బుచ్చుకి నువ్వు నన్ను బుచ్చుకి నన్ను బుచ్చుకి నన్ను బుచ్చుకి బుచ్చుకి సార్, నన్ను క్షమించండి సార్. తెలుగు రాదని చెప్పి నన్ను ఇలా హింస పెడతావురా? నీకు తెలుగు వచ్చు కదరా? వచ్చు. రే, చాట చాటని ఇంత పట్టుబట్టావు. చాట అంటే ఏంట్రా? ఏం లేదు సార్, చాట్ల వ్యాపారం పెట్టుకుందాం, లోన్ ఇస్తారని. అమ్మ అప్పటి అప్పు చాట వ్యాపారం పెట్టుకుంటే లోన్ ఇవ్వాలా? పోనీ పిన్ని వ్యాపారం పెట్టుకోపోయావా? చిన్న చిన్న దువ్వెల వ్యాపారం పెట్టుకోపోయావా? చాలా బాగా చేసావయ్యా. నీ పెన్నులన్నీ నేనే కొంటాను, నీ పెళ్లి నేనే చేస్తా. సార్, నా పెళ్లి అయిపోయింది. అమ్మడు May I see your boarding pass? దేవుడా 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 ప్లీజ్ దేవుడా, నేను ఎప్పుడూ నేను ఏవి అడగలేదు దేవుడా, ఫస్ట్ అండ్ లాస్ట్ టైం దేవుడా, ప్లీజ్ దేవుడా, ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి, ఆ అమ్మాయి నా పక్కనే కూర్చోవాలి, ప్లీజ్ దేవుడా, ప్లీజ్ 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 ప్లీజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ దేవుడా, థ్యాంక్ యూ వెరీ మచ్. నువ్వు దేవుడా, నువ్వు లవ్ యూ, నువ్వు సూపర్ దేవుడా. ఓ గాడ్, గాడ్ ఇస్ గ్రేట్. No, I can't sit next to that guy. Please give me a change of seat. I'll sit anywhere. There's no other seat in the whole flight. Sorry, ma'am, the flight is విష్ మీ గుడ్ లక్ దేవుడా.
ఏంటమ్మా? ఈ బ్యాగ్ కొంచెం పైన పెడతారా? ఓకే. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్. హైదరాబాదేనా? లేదు, మధ్యలో దిగిపోతాను. హాయ్, ఐఎమ్ రాహుల్. తెలిసిపోతుంది. హౌ? అది మా కాలేజ్లో రాహుల్ పేరు రకరకాలుగా వాడేవాళ్ళం. అవునా? ఆసమ్. ఎలా వాడేవారు? నీకు రాహుల్ పట్టిందా? నువ్వు మనిషివా రాహుల్వా? నీ కంప్యూటర్కి రాహుల్ పట్టింది. యూజ్ యాంటీ రాహుల్ సాఫ్ట్వేర్. అమ్మా చాలు చాలు, మాకు అర్థమైంది. సరే కానీ నీ పేరేంటి? నేనంత రాహుల్ని కాదు. నీ పని బాగుందిరా, నువ్వు పడుకో. ఎస్ సార్. హాయ్, నాకు 2 నిమ్మకాయలు కావాలి. వై? నాకు టేక్ ఆఫ్ ఎలర్జీ. లాస్ట్ టైం ఇలాగే టేక్ ఆఫ్ అవుతుంటే నా పక్క ప్యాసింజర్ మీద వామిటింగ్ చేసుకున్నాను. అంటే పీకల్లాక మీకు ఫ్లైట్ ఎక్కాను కదా, పాపం వాడు వర్షంలో తడిసినట్టు నా వాంతులు తడిసిపోయాడు. సో ప్లీజ్. ఓకే సార్. యా, థ్యాంక్స్. సార్. ఓ థ్యాంక్ యూ. నువ్వు టెన్షన్ పడకు. ఐ విల్ ట్రై మై బెస్ట్ నాట్ టు వామిట్. ఏమండి ప్లీజ్ కొంచెం మీ చేత్తో నా చేయనివ్వరండి. అలా చేస్తే వామిటింగ్ ఫీలింగ్ పోతుంది, లేదంటే మీ ఇష్టం. నీకు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ కాస్త నీ చేతిస్తావా? ఎవరన్నా చూస్తే బాగోదు. అసలు నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, రోజులు కూడా బాలేవు. థ్యాంక్స్. సేమ్ టు యూ. రాశి ఫలాలు నాదెలా ఉందో. ఎయిర్పోర్ట్లో ఒక అమ్మాయిని కలుస్తావు. ఓ షట్, ఆ అమ్మాయి నీ పక్క సీట్లో కూర్చుంటుంది. ఓ గాడ్, ఆ అమ్మాయి నీ కాబోయే కలల సుందరి. ఓ షట్, వాట్ ఏ లవ్లీ ఫలాలు, వాట్ ఏ లవ్లీ ఫలాలు. గాడ్ క్రేజీనో. అరగంటలో అమ్మాయిని ప్రేమించడం ఎలా? ప్రముఖ రైటర్ కొత్త పుస్తకం రిలీజ్. వాట్ ఏ లవ్లీ బుక్ అండి, వాట్ ఏ లవ్లీ బుక్. ఈవ్ టీజింగ్ నేరం, అరెస్ట్ అయిన యువకుడు 6 నెలలు జైలు శిక్ష. ఆ అమ్మాయి కోసం జైలు శిక్షే కాదు, ఉరి శిక్ష కూడా రెడీ. ఆ యువకుడి ప్రకటన. ఫ్లైట్ కూలిపోతే బాగుండు. టంగు. Ladies and gentlemen, this is your Captain Sudhakar speaking. క్యూములోనింబస్ మేఘాలు అడ్డరావడం వల్ల ఫ్లైట్లో కుదుపులు వచ్చాయి. అసౌకర్యానికి చింతిస్తున్నాం. భారీ వర్షం కారణంగా హైదరాబాద్ రన్వే మూసివేయడం జరిగింది. అందువల్ల మన ఫ్లైట్ని గోవాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేస్తున్నాం. ప్రయాణికులంతా మాతో సహకరించవలసిందిగా కోరుతున్నాం. ప్లీజ్ బేర్ విత్ us. థ్యాంక్ యూ. మై మరచిపోయాను, అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీ జాడ పొడలేక ఎందెందు వెతికానో
కాలమే వృధాయనే పరువాలని వెన్నెన కనలేని నా వేదన ఈ